ఏపీ లిక్కర్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో సిట్ ప్రైమరీ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ప్రాథమిక ఛార్జ్ షీట్ లో వైసీపీ అధినేత జగన్ పేరును ప్రస్తావించడం ప్రస్తుతం కాకరేపుతోంది. వరుస పరిణామాలతో లిక్కర్ కేసు ఏపీ పాలిటిక్స్ లో మరింత హీట్ ని పెంచింది. ఒకవైపు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్, మరోవైపు ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు, అందులో మాజీ సీఎం జగన్ పేరు చేర్చడం, ఇలా ఏపీ లిక్కర్ కేసులో సంచలనాలు నమోదవుతున్నాయి. లిక్కర్ కేసులో 305 పేజీలతో ప్రాథమిక ఛార్జ్ షీట్ ను దాఖలు చేసిన సిట్ పలు కీలక అంశాలను పొందుపరిచింది. ప్రైమరీ ఛార్జ్ షీట్ లో జగన్ పేరును ప్రస్తావించింది. ఆయనకు తెలిసే లిక్కర్ స్కామ్ జరిగిందని సిట్ తెలిపింది. మరోవైపు లిక్కర్ స్కామ్ లో A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేయగా మిథున్ రెడ్డి అరెస్ట్ తో ఆ సంఖ్య 12కు చేరుకుంది. వైసీపీ హయాంలో స్కామ్ కు అనుకూలంగా మద్యం పాలసీని మార్చడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ తెలిపింది. మరోవైపు మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు కీలక విషయాలను ప్రస్తావించారు. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర ఉందని, ఆయన కుట్రదారుడిగా సిట్ తెలిపింది. లిక్కర్ పాలసీ మార్పు, దాని అమలు, డిస్టిలరీలు, సప్లయర్స్ నుంచి డబ్బులు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. డిస్టిలరీల నుంచి ముడుపులు తీసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లుగా సిట్ తెలిపింది. అంతేకాకుండా లిక్కర్ డబ్బును 2024 ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులకు పంపిణీ చేశారని ఈ రిమాండ్ రిపోర్టులో తెలిపారు. మిథున్ రెడ్డి కుట్రలతో ప్రభుత్వానికి 3,500 కోట్ల మేర నష్టం వచ్చినట్లుగా చెప్పారు. ఆయన్ని కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉందని, అందుకే రిమాండ్ విధించాలని సిట్ కోర్టును కోరింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు మిథున్ రెడ్డికి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. మద్యం కుంభకోణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తోంది. మద్యం విక్రయాలు, తయారీలో జరిగిన అవకతవకలపై సిఐడి నివేదిక, విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సిట్ దర్యాప్తు చేయనుంది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో జరిగిన మద్యం అక్రమాలపై దర్యాప్తు చేయాలని సిట్ ను ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తు పురోగతి నివేదికను ప్రతి 15 రోజులకోసారి ప్రభుత్వానికి నివేదించాలని స్పష్టం చేసింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, ఏపీ లిక్కర్ స్కామ్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో జగన్ పేరును ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారితే మిథున్ రెడ్డికి కూడా మరోవైపు ఆగస్టు 1 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. సో రిమాండ్ రిపోర్ట్ లో ఎటువంటి విషయాలు సిట్ వెల్లడించింది? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అదిగా మొత్తం మీద చూసుకుంటే లిక్కర్ కేసుకు సంబంధించి కూడా కర్త కర్మక్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అయితే కసిరెడ్డి రాజశేఖర్ని నడపడంలో కీలకమైన పాత్ర పోషించారు ఎంపీ మిథున్ రెడ్డి. ఆయన సూత్రధారి, పాత్రధారి కాదు, అసలు టోటల్ ఈ లిక్కర్కి సంబంధించిన కర్త కర్మక్రియ అనేది సిట్ దాదాపుగా తేల్చింది. దాదాపుగా లిక్కర్ కేసుకు సంబంధించి కూడా అంతిమ లబ్ధిదారుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు చేరుస్తూ కూడా సిఐడి సంబంధించిన సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఛార్జ్ షీట్లో అనేక సందర్భాల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. లిక్కర్ కేసులో 48 మంది నిందితులుంటే ఈ 48 మంది నిందితులు కూడా మాజీ సీఎం జగన్కి తెలిసిన వారు, సన్నిహితులుగా కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయల నగదును బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి ద్వారా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చేర్చినట్లు కూడా ఆ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు 2024 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా దాదాపుగా 250 నుంచి 300 కోట్ల రూపాయల నగదుని ఎన్నికల కోసం వినియోగించినట్లు కూడా గుర్తించారు. వీరి కోసం దుబాయ్కి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో దుబాయ్ కేంద్రం అంటే విదేశాల్లో కేంద్రంగా కూడా అక్కడ రియల్ ఎస్టేట్, అలాగే ఈ డెన్గో నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. తాడేపల్లి, హైదరాబాద్, దుబాయ్, బెంగళూరు కేంద్రంగా ఈ టోటల్ కార్యకలాపాలు కొనసాగినట్లు కూడా సిట్ ఆ నివేదికలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా దాదాపుగా 28 పేజీల ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో అనేక ఆసక్తికరమైన అంశాలని పేర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే సెల్ కంపెనీలు క్రియేట్ చేయడం కానీ, డిక్షనరీలకు సంబంధించి ఆదాన్ డిక్షనరీకి సంబంధించి కానీ, మిగిలిన డిక్షనరీలకు సంబంధించి కానీ బెదిరింపులకి బలవంతంగా పాల్పడటం, అలాగే వాటిని స్వాధీనం చేసుకోవటం, ఆయా కంపెనీలకు ఇష్టానుసారంగా నగదు దోచేయడం, తద్వారా అక్కడి నుంచి కూడా నగదుని హవాలా రూపంలో డైవర్ట్ చేసిన డొల్ల కంపెనీలు ఏర్పాటు చేయడంలో మిథున్ రెడ్డి కీలకమైన పాత్ర పోషించినట్లు కూడా సిట్ అధికారులు ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు
సిట్ దాఖలు చేసిన 305 పేజీల ఛార్జ్ షీట్ను మొన్న సాయంకాలం విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి చేర్చారు. ఈరోజు ఉదయం కానీ మధ్యాహ్నం సమయంలో న్యాయమూర్తి వాటిని పరిశీలించి ఆమోదం తెలిపే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తాం. తద్వారా ఈ లిక్కర్ కేసు వ్యవహారానికి సంబంధించి రానున్న రోజుల్లో మరికొంతమంది నిందితుల జాబితా చేరే అవకాశం కనిపిస్తా ఉంది. ఛార్జ్ షీట్లో మాజీ సీఎం జగన్ పేరు చేరడంతో ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు చేరుతుందా అనే ఉత్కంఠ ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఈరోజు మాజీ మంత్రి నారాయణస్వామి, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి మరికొద్ది సేపట్లో సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇంకొక వైపు మిథున్ రెడ్డి నుంచి లోతుగా విచారణ చేపట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆయన వల్ల చాలా సమగ్రమైన డేటా ఆయన దగ్గర ఉంది. ఆయన విచారిస్తే కనుక పూర్తి స్థాయి సమాచారం వస్తుంది. అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది క్లియర్ కట్గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మిథున్ రెడ్డిని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి ఏసీబీ న్యాయస్థానంలో సిట్ అధికారులు ఈరోజు పిటిషన్ దాఖలు చేయబోతున్నారు.